పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో వీబీజీ ర్యాంజీ పథకానికి శ్రీకారం. సీఎం చంద్రబాబు, పవన్ చౌహాన్ ప్రారంభం. ఉపాధి కూలీల వేతనం 312 రూపాయలకు పెంపు. పని దినాలు 125 రోజులకు పెంపు. గ్రామీణాభివృద్ధికి పథకం దోహదమని వెల్లడి. ఆర్ఎస్ ప్రవీణ్ కు పొన్నం ప్రభాకర్ హెచ్చరిక. బాధ్యతగా మాట్లాడాలని సూచన. నిరాధార ఆరోపణలు చేయొద్దని హితవు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తోందని వ్యాఖ్య. ప్రజలే సమాధానం చెబుతారని వెల్లడి. చంద్రబాబు నేర ర్యాకెట్ నడుపుతున్నారని జగన్ ఆరోపణ. పోలీస్ వ్యవస్థపై జగన్ తీవ్ర విమర్శలు. స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్. సీసీటీవీ ఆధారాలు మాయమయ్యాయని ఆరోపణ. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. అప్పుల లెక్కలు నిరూపిస్తానన్న మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్. ఆధారాలతో చర్చకు సిద్ధమని వ్యాఖ్య. తప్పైతే రాజీనామా చేస్తానని ప్రకటన. ప్రజలను తప్పుదారి పట్టొచ్చుదని సూచన. పవన్ నాయకత్వాన్ని ప్రశ్నించిన సీఎం చంద్రబాబు. గ్రామాభివృద్ధి వేగం పెరుగుతోందని వ్యాఖ్య. పంచాయతీరాజ్ కు జాతీయ అవార్డులు గుర్తు చేసిన వైనం. పోలవరం, అమరావతి పనులు వేగవంతం చేస్తున్నామని వ్యాఖ్య. గ్రామీణ మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ ర్యాంజీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతపురం సభా ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనాన్ని 312 రూపాయలకు పెంచడంతో పాటు ఏడాదిలో పని దినాలను 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధికి కొత్త ఊపినివ్వనున్న ఈ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన, ఉపాధి భద్రత, ఆర్థికాభివృద్ధికి మరింత ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे अदेन्द्रयतं स्मरामि। వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఎలాంటి కేసులో లేకపోయినా క్రాంతి కుమార్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించారని ఆరోపించారు. టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన జగన్, స్టేషన్ లోని సీసీటీవీ వీడియో ఫుటేజ్ ను మాయం చేసి వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. సిఐ, సిపి, డీజీపీ ఒకరినొకరు కాపాడుకుంటూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, అధికార దుర్వినియోగం పెరిగిపోయిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా కోట్ల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరైంది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేయకుండా నాలుగు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బహిరంగంగా హెచ్చరించారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టి పనిచేస్తోందని, ప్రతిపక్షాలు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం చేసే విమర్శలకు తగిన సమాధానం
ప్రజల నుంచే వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీ గతంలో నాగర పార్లమెంట్ సభ్యులు కదా లక్ష్మణ్ కుమార్ ఏడికే కష్టపడొచ్చిండు. వాళ్ళ నాయన నాగయ్య గారు సింగరేణి కార్మికుడిగా ఎంత కష్టపడితే ఇలా రాష్ట్ర మంత్రి అండి. ఎందుకు పట్టగాల్సి మా మీద ఆరోపిస్తారు? మేము రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా? మా జిల్లా సంస్కృతిలో భాగంగా ఏమి ఇబ్బంది పెడతా ఉన్నాం? ఎక్కడైనా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం. మీ ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఊరికే ఎవ్వరు పడతాడు వేలు పడతాడు ఫోన్ తీసుకొని మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్ కు రండి. మంత్రులుగా శాసనసభ్యులుగా మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. మీ దగ్గర ఏం ఆధారం ఉంటే అది పత్రికలకు ఇవ్వండి. ఎందుకంటే మీరు తాడు బొంగరం లేదు. మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. అంతకంటే ఎక్కువ చర్చ, ఎక్కువ వీళ్ళ గురించి పూర్తిగా దగులుబాజీ లెక్కలు ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. కాబట్టి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, మేము ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగాలని కాస్మెటిక్ ఛార్జ్ పెంచినాం, మెస్ ఛార్జీలు వాళ్ళకు ఉండేటువంటి డైట్ ఛార్జీలు పెంచినాం. పారదర్శకంగా మా యొక్క ఆలోచన మేరకు ఉప ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తారు. మీరు పెట్టిన బకాయిలతో సహా మహాత్మా జ్యోతి బాబులు 327 హాస్టల్ ఉంటే 301 ప్రైవేట్ బంగ్లాలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి పటాతో పంకు ఎవరు టీఆర్ఎస్ నాయకులు బంగ్లా ఉంటాడో స్కూల్ శాంక్షన్ చేసి అరకోర వసతులతో పోల్ట్రీ ఫారాలలో పెట్టినారు. ఇవాళ మేము ఇంటిగ్రేటెడ్ పక్కా బంగ్లాలు కడతా ఉన్నాం. వాళ్ళ సంక్షేమం మేము ఆడికే వచ్చాం. మేము ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఎదిగినాం. వాళ్ళ సంక్షేమం మా బాధ్యత. వాళ్ళు ఇచ్చే దాంట్లో నోటికార రక్తం కూడుకునేంత నీచ స్థాయికి దిగదారులే. నువ్వేమైనా గతంలో ఆ యొక్క సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండి నువ్వేమైనా తిన్నావు కావచ్చు, ఆ అలవాటు కొద్ది ఏమైనా ఆలోచన చేస్తుండొచ్చు. మళ్ళొక్కసారి చెప్తానా, ఒళ్ళు నాలుక అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడేది ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులుగా బలహీన వర్గాల బిడ్డలుగా భూమి మీదకే మొదటి తరం రాజకీయ నాయకులు ఎదిగిన వాళ్ళం. ఏది పడితే ఎవరు పడితే అది మాట్లాడితే జాగ్రత్త అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము పెరిగి పందలం కాదు, చర్చ నుంచి పారిపోతలేం. చర్చ ఎవరితో జరగాలో వాళ్ళతో జరగడానికి మేము సిద్ధం. అంతేగాని మీరు ఎవరు పడతారు చర్చకి వస్తే మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏడవడతాను డిస్క్లోజ్ చేయం. రెడీ ఉన్నాం. శాసనసభ దేవాలయం రండి, చంద్రశేఖర్ గారు రమ్మనండి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చర్చలకు పిలిచి మళ్లీ పోలీసులు పంపించి అరెస్టులు చేయించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. తెలంగాణ భవన్ కు వస్తామని చెప్పి తర్వాత గన్ పార్క్ వద్దకు రమ్మని లొకేషన్ మార్చిందెవరో ప్రజలకు తెలుసన్నారు. తమను బయటకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని, ఆదేశాలు ముఖ్యమంత్రి ఇస్తున్నారా లేక మంత్రులా అని ప్రశ్నించారు. చర్చల నుంచి పారిపోతున్నది ప్రభుత్వమేనని ఆరోపించిన కేటీఆర్ ఇప్పటికైనా గన్ పార్క్ వద్దకు రావాలని సవాల్ విసిరారు. నిద్రపోయే వ్యక్తిని లేపవచ్చు, కానీ నిద్రపోతున్నట్లు నటించే వ్యక్తిని లేపలేమంటూ ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా వ్యవహరించడం సరికాదని, ప్రజలే దీనికి తగిన తీర్పు ఇస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా నేను జూపల్లికి చెప్తా ఉన్నా, అక్కడే ఉండు గన్ పార్క్, మేము వస్తాం. మళ్ళీ నీ పోలీసులు పంపి అరెస్ట్ చేయించి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? అరెస్ట్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? మీరు మంత్రులు, మీ చేతుల్లో ఉండేది హోంమంత్రి, పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంటుంది. మా నాయకులు హరీష్ రావు గారు, ఎందుకంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, అప్పుల విషయంలో మరి గతంలోనే శాసనసభలో స్పష్టంగా వివరంగా చెప్పారు హరీష్ రావు గారు. మరి అప్పులని జూపల్లి గారు తాతాలాడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి మీ గేటు దాటకముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని, ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? చేతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ అని చేతగాని మంత్రులు, చేతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడేయడెందుకు? అసెంబ్లీలో తెలుసుకుందాంపా.
నువ్వు గన్ పార్క్ కార్డ్ని ఉంటా అంటే నాకు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నేను కూడా వస్తాను. చాతగాని మాటలు చాతగాని సన్నాసి. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేటీఆర్ కు బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్ర అప్పులపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే గన్ పార్క్ వద్దకు వచ్చి చర్చిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల లెక్కలను పూర్తిస్థాయి ఆధారాలతో నిరూపిస్తానని తెలిపారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడు ప్రచారం చేయకుండా వాస్తవాలతో మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తోందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకల వల్లే ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ప్రజల ముందే చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు మరోసారి సవాల్ విసిరారు. హరీష్ రావు ఇప్పుడు అమరం చేస్తూ వస్తుంది తెలిసిన 10 నిమిషాల్లో. నేను గాంధీ భవన్ లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను అడుగుతా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరూ అడిగిరాని నేను వస్తున్నా కేసీఆర్ అని, కేటీఆర్ అని, హరీష్ రావు ముగ్గురు అని. వాళ్ళ బామోదేరో ఎందుకు ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరినట్ట అమరవీర అడిగి ఆ కేటీఆర్ బామర్దిని కూడా అడిగి రమ్మని చెప్పండి. నేను అక్కడికి అరగంట. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో నిర్వహించిన వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఆయన గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి మరింత వేగం తీసుకొస్తామని, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు కొనసాగుతాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కీలకడుగ్గా వికసిత్ భారత్ జీరామ్జీ జాతీయ ప్రారంభోత్సవం మన రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి నుంచి ప్రారంభం కావడం మన రాష్ట్రానికి దక్కిన గౌరవం. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఇదేనా అంటే లేసని నేను వచ్చాను, 2-3 సార్లు వచ్చాను. ఇందాక రూపనందిని రెడ్డి గారు చెప్పింది ఖచ్చితంగా పరిగణలో ఉంది. అది యువతకి భవిష్యత్తుకి ఉద్యోగాలు అనేది. నేను ప్రత్యేకించి ఒక సమయం తీసుకొని నేను మీ యువతతోనే మాట్లాడుతున్నాను, ఇక్కడికి వచ్చే మాట్లాడతాను. ఇదే ప్రాంతంలో మైసూరావారిపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాం. అదే స్ఫూర్తితో ఈ జాతీయ కార్యక్రమానికి రైల్వే కోడూరుని వేదికగా ఎంచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, అలాగే నేను కోరిన వెంటనే ఈ జాతీయ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించేందుకు అంగీకరించిన రాజకీయ ఉద్దండులు, 4 మార్లు ముఖ్యమంత్రిగా చేసిన ధీరుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామీణ ఉపాధి, గ్రామాల ఆర్థికాభివృద్ధి, పేదరికం నిర్మూలన, స్వయం సమృద్ధి గ్రామాల నిర్మాణం లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జీరామ్జీని తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక పథకం కాదు, గ్రామీణ భారతదేశ భవిష్యత్తును మార్చే ఒక మిషన్. ఈ పథకం ద్వారా 100 రోజుల ఉపాధిని 125 రోజులకి పెంచడం చాలా చాలా గొప్ప నిర్ణయం. ఉపాధి శ్రామికులకి అదనంగా ఇంకొక 25 రోజులు ఉపాధి భరోసా కల్పించడం వారి ద్వారా వారి కుటుంబాలకి మరింత ఆర్థిక భద్రత లభించనుంది. జీరామ్జీ పథకం ద్వారా ముఖ్యంగా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి పంటల సాగు సమయంలో శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం కల్పించడం, ఇది రైతులకి చాలా చాలా ఉపయోగపడే నిర్ణయం. 26-27 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 7,707 కోట్లు కేటాయించింది. దేశంలో ఇందాక చెప్పినట్టుగా ఇది 3వ అతిపెద్ద కేటాయింపు. రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నాం. గత 2 ఏళ్లలో
ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు అసలు ఏమి కావాలో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. జేబులో తుపాకీ, చేతిలో గొడ్డలి ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఆయన రాజకీయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 3 రాజధానుల ప్రతిపాదనను కూడా విమర్శిస్తూ 3 రాజధానులు అంటే చివరకు మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు అసలు ఏమి కావాలో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. జేబులో తుపాకీ, చేతిలో గొడ్డలి ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఆయన రాజకీయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 3 రాజధానుల ప్రతిపాదనను కూడా విమర్శిస్తూ 3 రాజధానులు అంటే చివరకు 11 సమస్యలు వస్తాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు కూడా గెలవలేని పరిస్థితి వస్తుందని జోష్యం చెప్పారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ పాలనను తిరస్కరించారని, అభివృద్ధి రాజకీయాలకు మాత్రమే మద్దతు ఇస్తారని సోమిరెడ్డి పేర్కొన్నారు. క్వాంటమ్ వ్యాలీ వచ్చేసేసింది, మొత్తం ఇండస్ట్రీస్ వరుస లిస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి ఏపీ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వచ్చింది, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చింది, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్ డిజైన్ వచ్చింది, ఇగ్నో రీజనల్ సెంటర్ వచ్చింది, క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ వచ్చింది. ఇవన్నీ చదవాలంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వచ్చింది, ఎన్బిఐ డిఐఏ ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఐ యూనివర్సిటీ. వీటన్నిటినీ రావటము జీర్ణించుకోలేకపోతున్నాడు. దేశం మొత్తం ముక్త కంఠంతో అమరావతికి మద్దతుగా నిలబడటం జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేమంటే మావి గన్, నీ పేరులో జా ప్లస్ గన్ ఉంది నీ పేరులో, అక్కడ మావి ప్లస్ గన్, రాజధానిలో కూడా గన్ కావాలని చెప్తున్నాను. అంటే నీకు జోబిల్లో గన్ కావాలా, చేతిలో గొడ్డలి కావాలా, ఏంటి కర్మ ఏంటి అంట. రాజకీయ పార్టీలు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ రాష్ట్రం నాశనం అయిపోవాలా. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. 50,000 ఎకరాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోర్ దాన్ 50,000 crores ఖర్చు పెడుతున్నాయి, 1,000 కోట్లు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నాయి. ఒక్క సింపుల్ చెప్తాను, ఒక 10 కోట్లు అనుకోండి పెట్టుబడులు, భూమి వాల్యూ, ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు, కన్స్ట్రక్షన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్ట్, క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్స్ అన్నీ కలిపి పోమనండి ఎకరాకి 10 కోట్లు అనుకోండి. ఎన్ని లక్షల కోట్లు? 5 లక్షల కోట్లు. జస్ట్ నేను చెప్పేది జస్ట్ అంటే అది 10 లక్షల కోట్ల, 20 లక్షల కోట్ల, ఒకవేళ ఆ నాలెడ్జ్ ఉండేవాళ్ళు చెప్తారు. లక్షల కోట్లు ప్రజల ఆస్తినికి నేను వ్యతిరేకం అని చెప్పేదని మీకు సిగ్గులేదా అంట. నేను నీకు ఎట్టొచ్చింది ఆ మనసు అంట, ఏంటి నీ ఆలోచన అంట. నువ్వు పిల్ల చేష్టాలు చేస్తుంటే అమరావతి ఆ ప్రాంత ప్రజలని నాశనం చేయాలా, రాష్ట్ర ప్రజల ఆస్తి, లక్షల కోట్ల ఆస్తిని ధ్వంసం చేయాలని చెప్పేసి నువ్వంటే. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర గజ దొంగ పుష్పి శ్రీకాంత్ ను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో నిందితుడు ప్రతిఘటించి హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరిపై దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడిస్తూ నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 42 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. గతంలో కానిస్టేబుల్ హత్య కేసులో కూడా శ్రీకాంత్ నిందితుడిగా ఉన్నాడన్నారు. ఈ అరెస్టుతో పలు దోపిడీ కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక 7 దొంగతనాల్లో ఇవన్నీ కూడా మనకి ఫింగర్ ప్రింట్ వచ్చిన కేసులు, ఇవన్నీ మొత్తం కలిపి ఒక 42 కేసులు
ఇతను ఇవాళ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఈ బుష్మి శ్రీకాంత్ అనే పర్సన్ ని మనము గత కొన్ని రోజుల నుంచి కూడా ట్రాక్ చేసుకుంటూ గుంటూరులో ఒక దొంగతనం అయింది అని చెప్పేసి మనకి 5 రోజుల క్రితం సమాచారం వస్తే దాని బేసిస్ మీద మనం ట్రాక్ చేసుకుంటూ ఇవాళ ఎర్లీ మార్నింగ్ అంటే నిన్న రాత్రి సుమారు 11:45 మన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 12 బొంగళూరు గేట్ దగ్గర ఈ వెహికల్ ని మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసే సమయంలో మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీము ప్లస్ ఇంకొక టీము ఎస్ఐ నిడమనూరు ఆధ్వర్యంలో ఇంకో టీము ఈ రెండు ఇంటర్సెప్ట్ చేసే సమయంలో విజయ్ కుమార్ ఎస్ఐ నిడమనూరు ఎస్ఐ వాళ్ళ టీమ్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించిన ఘనత పవన్ కళ్యాణ్ కి దక్కిందన్నారు. పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు తీసుకొచ్చి దేశంలోనే 2వ స్థానంలో నిలిచారని కొనియాడారు. గ్రామాల అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ మౌలిక వస్తువుల బలోపేతానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకో పక్కన 87 రకాల పనులు 4,500 కోట్లతో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేశారు. 7,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 40,000 గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1,07,000 ఫామ్ పాండ్స్, 1,373 కిలోమీటర్లు గిరిజన ప్రాంతాల్లో రోడ్లేసి గిరిజనులు ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 1,66,000 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి దోహదం చేశారు. 55.44 కోట్ల పని దినాలు కల్పించారు. ఇప్పటి వరకు 16,695 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం మరో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు. ఇందులో మీరు చూస్తే 10,000 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్లు సిమెంట్ బీటీ రోడ్లు, 500 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్లు, లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి, ఇవన్నిటికీ ముందుకు పోతున్నారు. ఈసారి మళ్లీ రైతులకు ఉపయోగపడే విధంగా డొంక రోడ్లకు కూడా ప్రాధాన్యత పెడతాం. మీ పొలాలకు రోడ్లేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు మీరు చూసినప్పుడు స్వచ్ఛ పంచాయతీ అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 2025లో పంచాయతీరాజ్ శాఖకి 5 జాతీయ అవార్డులు తెంపించి దేశంలోనే నెంబర్ 2వ స్థానాన్ని తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కేంద్రాన్ని కూడా మనం అభినందించాలి. 2 ఏళ్లకు మునుపు వెంటిలేటర్ పైన ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో రోజు చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామన్నాం, పూర్వ వైభవం తెస్తామన్నాం, మీకు మెరుగైన అభివృద్ధి చేసి చూపిస్తామని 2 ఏళ్లలో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే 93 కేంద్ర స్కీములు నిర్వీర్యం చేశారు. అవన్నీ ఈరోజు మళ్లీ ఘాట్లో పెట్టాం. జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం, దీన్ని కూడా నిర్వీర్యం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని,
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దర్శనం సందర్భంగా భక్తులు మంత్రి లోకేష్ కు అభివాదం చేశారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, టీటీడీ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జంగిల్ రాజ్ కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో పోలీసుల వేధింపుల కారణంగా ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు లాకప్ డెత్ కు గురి కావడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చట్ట వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. పోలీసుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని తొంగలో తొక్కుతోందని మండిపడ్డారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. Right in the heart of the city, which is Vijayawada is supposed to be the headquarters, and right here in these right here in the headquarters, you have one lockup death and another incident of a suicide committed, unable to bear the atrocities committed by the police station. Both of these clearly reflect the degraded law and order situation in the state. You being the reporters should ask these fundamental questions. Why is it and how is it that the video footage, which is supposed to be present in every police station, is missing? You should be asking these questions as to why is it that the arrested CI is saying that his life is under threat. Clearly indicating that there is a bigger conspiracy which has taken place. You should also try and understand as to why repeated complaints given to the Commissioner of Police were put in the dustbin. And why is it that these kind of incidents have surfaced after 46 days of hush-up? And finally, when they were blown out of proportion, and finally when I had come here to visit these people. హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలు ఒమన్ ఎయిర్వేస్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎమిగ్రేషన్ తనిఖీల సమయంలో వారు సమర్పించిన వీసాలను అధికారులు పరిశీలించగా అవి నకిలీవని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఇమిగ్రేషన్ అధికారులు మహిళలను అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్రైమ్ అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని భావించి ఓ ట్రావెల్ ఏజెంట్ ను ఆశ్రయించినట్లు మహిళలు తెలిపారు. అసలు వీసాల పేరుతో తమ వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు అందించి మోసం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు వీసాలు నకిలీవని తెలియదని తాము కూడా మోసపోయిన బాధితులమేనని చెప్పారు. ఇది కరెక్ట్ లేదు ప్రాసెస్ అని ఒడ్డులో ఉండుకొని అంటే సరిగా లేవని వాళ్ళు గుర్తించి వాళ్ళని అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ దాని మీద వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా అదే విషయాన్ని వాళ్ళ డీటెయిల్ వాళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్స్, వీసా డాక్యుమెంట్ ఏదైతే ఒరిజినల్ చేసిన వీసా డాక్యుమెంట్ అవన్నీ కూడా అవుట్ పోస్ట్కి ఒక కంప్లైంట్ లాంచ్ చేసి ఇచ్చారు. ఆ విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసుకుని అందరినీ ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళ అన్ని కన్ఫెషన్స్ రాసుకున్నాము. వాళ్ళ ద్వారా మాకు దాదాపు 19 మంది పేర్లు వచ్చినాయి. వాళ్ళు అంటే సబ్ ఏజెంట్స్ ఉన్నట్టున్నారు, డైరెక్ట్ ఏజెంట్స్ అని కాకుండా వాళ్ళని చేసిన తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత మెయిన్ ఏజెంట్స్ కూడా తెలుస్తారు. సో దీని ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా సరే ఫారిన్ కంట్రీస్కి, దుబాయ్ కంట్రీస్ కానీ వెళ్ళి ఇది బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి.